అలాగా నేను ఆర్ఎల్ సర్క్యూట్ అంటే ఏంటో చెప్పాను అండ్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటో కూడా చెప్పాను. అందులో ఫస్ట్ కేసు మనం గ్రోత్ చేసాం. ఫస్ట్ కేసు మనం చేస్తాం ఏంటది? గ్రోత్ ఆర్ఎల్ ఆర్సీ. బట్ సెకండ్ కేసు ఉంటుంది కదా, మరి అది తెలుసుకోవాలి కదా. ఇదేంటి? డికే అంటాం. దీన్ని ఏమంటాం? డికే. ఆర్ఎల్ ఆర్సీ. మీకు ఆల్రెడీ కాంపోనెంట్స్ గురించి చెప్పినప్పుడు ఎల్సి గురించి చెప్పాను. ఎల్ అండ్ సి ఎలా వర్క్ అవుతున్నాయని. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అండ్ ఇంకోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. మనకి ఏం చేస్తుంది? ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. మరి ఫస్ట్ కేసులో మనకంతా ఏం చేస్తుంది? ఎనర్జీ స్టోరింగ్ జరుగుతుంది. మరి సెకండ్ కేసు వచ్చేబోతికి ఏంటి? ఎప్పుడైతే మనం బ్యాటరీ తీస్తామో అప్పుడు ఆ కేసులో ఏం చేస్తుంది? మనకి స్టోర్ అయిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. స్టోర్ అయిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. మనకి ఏమవుతుంది? స్టోర్ అయిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఏంటి? ఒరిజినల్గా సర్క్యూట్ ఇగోండి. ఫస్ట్ ఆర్ఎల్ చెప్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇది కదా ఆర్ఎల్ సర్క్యూట్ని. t = 0 దగ్గర స్విచ్ చేంజ్ చేశాను, అక్కడ పెట్టాను. అప్పుడు సర్క్యూట్ ఏమవుతుంది? మనకి ఇది ఆర్ఎల్ కదా. అప్పటి వరకు మనకు కరెంట్ ఉంది, కరెంట్ ఐ. ఓకేనా? t = 0 - దగ్గర మనకి కరెంట్ ఐ. మనకి ఐ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండక్టర్ ఏం చేస్తుంది? అపోజిట్ ద చేంజ్ ఇన్ ఫ్లో ఆఫ్ కరెంట్. t = 0 ముందు వరకు ఏం చేస్తుంది? ఫుల్గా సర్క్యూట్ మొత్తం కరెంట్ అయ్యి, ఫుల్ ఛార్జ్ అంటే మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది. మ్యాక్సిమం కరెంట్ అంటే ఏంటి ఇక్కడ? V/R. ఎందుకు? మనకి స్టడీ స్టేట్లో ఎలా పనిచేస్తుంది? t = 0 - స్టడీ స్టేట్. ఇండక్టర్ ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ షార్ట్ సర్క్యూట్. ఏం చేస్తుంది? షార్ట్ సర్క్యూట్లా పనిచేస్తుంది. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి? మనకి కరెంట్ మ్యాక్సిమం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాము? మనం ఎప్పుడైతే t = 0 దగ్గర చేస్తామో అప్పుడు కూడా కరెంట్ ఏమయ్యి ఉండాలి? I = V/R అయి ఉండాలి. t దగ్గర మనం అదే ఫైండ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సర్క్యూట్ ఎలా మారుతుంది? t = 0 దగ్గర నుండి సర్క్యూట్ ఎలా మారుతుంది? ఇంకోండి ఇలా ఉంటుంది. ఇది R అండ్ ఇది L. ఓకేనా? కరెంట్ ఉండదా అంటే ఉంటుంది. ఎందుకు? స్టోర్ చేసుకున్న ఎనర్జీ. మనకి ఇప్పుడు ప్లస్ మైనస్ అని చెప్పగలం, కానీ ఇక్కడికి వచ్చి బతికి ఏంటండి? మనకి సైన్ మారిపోతుంది. మైనస్ ప్లస్. ఎందుకు మారుతుంది సార్ అంటే, ఏదైతే స్టోర్ చేసుకుందో దాన్ని అలా వదులుతుంది. ఓకేనా? అంతేనా? మనకి ఇప్పుడు కేవీఎల్ వాడదాం. దానికి ఏం వాడతాం? కేవీఎల్ వాడితే ఏమవుతుంది? -IR. అంతే కదా? -LdI/dt. ఎందుకో చెప్పానండి. ఎందుకు? రెసిస్టర్లోకి మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడు మనకి ఏమవుతుంది? మైనసే వస్తుంది. =0. అంతే కదా? ఇప్పుడు దీని కొంచెం చూడండి. LdI/dt = -RI. దీని కొంచెం నేను చూసుకుంటే DI/I - R/L dt రాశాను. దీన్ని వేరియబుల్ సెపరబుల్ గా ఇంటిగ్రేట్ చేయండి. లిమిట్ I0 to I అండ్ ఇది 0 to t. మనం 0 దగ్గర నుండి ఎక్కడ తీసుకుంటున్నాం?
అప్పుడు మనకి ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ కింద దీన్ని చూసుకుంటే lni విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్స్ మర్చిపోకూడదు, మనం లిమిట్సే మెయిన్, మైనస్ r/lt. అప్పుడు ఏమవుతుంది మనకి నేను ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి నేను డైరెక్ట్ గా రాసుకుంటున్నాను, ln i/i0 ఈక్వల్స్ టు మైనస్ r/lt. అండ్ అగైన్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి, నాకు i కావాలంటే i0 e పవర్ మైనస్ t/τ. టౌ అంటే ఏంటి ఇక్కడ l/r, నేను టౌ అని రాసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుంది i0 అంటే వాల్యూ ఎంత, ఆల్రెడీ మనం అనుకున్న ప్రకారంగా v/r e పవర్ మైనస్ t/τ. అంటే కరెంట్ ఏమవుతుంది మనకి ఇండక్టర్ లో కరెంట్ స్లోగా డిక్రీజ్ అవుతుంది. మనకి i ఆఫ్ t అనేది ఏంటి v/r e పవర్ మైనస్ t/τ. ఇక్కడ నేను i ఆఫ్ t అని ఎందుకు పెట్టానంటే మనకి ఇక్కడ టీతో వేరియబుల్ కదా, అందుకని టీ పెట్టాను. i అనుకున్న ప్రాబ్లం లేదు, కానీ టీ పెట్టాం అనుకోండి మనకి కొద్దిగా చూపించుకోవడం బాగుంటుంది. అంటే స్లోగా వాల్యూ ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది, గ్రాఫ్ లో ఏమవుతుంది స్లోగా కరెంట్ అనేది అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అగైన్ t ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏమవుతుంది స్టడీ స్టేట్ వచ్చేస్తుంది. అంటే ఏంటి కరెంట్ మొత్తం జీరో. ఓకేనా, అది t ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర. కానీ ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కదా, ఇన్ఫినిటీ మనం ఎంతో కొంత కరెంట్ ఉంటుంది. అంటే స్లోగా ఏంటి మన గ్రాఫ్ అనేది ఎక్స్ కి కరెంట్ అనేది ఎప్పుడు జీరోకి రాదు, ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది, కాకపోతే జీరోకి దగ్గరగా వస్తుంది అప్రోచ్. మనకి ఇక్కడతో ఈ సర్క్యూట్ అర్థమైంది. నెక్స్ట్ సర్క్యూట్ ఏంటి మనకి, నెక్స్ట్ సర్క్యూట్ వచ్చేపోతే ఆర్సీ సర్క్యూట్. నెక్స్ట్ సర్క్యూట్ వచ్చేపోతే ఏంటి ఆర్సీ సర్క్యూట్. మనకేంటి ప్రతిదీ ఫన్ గా ఉండాలి నేర్చుకుంటున్నప్పుడు, అలాగైతేనే మనకు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, లేదంటే ఎంత నేర్చుకున్నా వేస్ట్. మీకేం చెప్పాను, మనం చదువుకున్న చదువు అనేది ప్రాక్టికల్ గా ఉపయోగపడకపోతే ఇట్స్ ఎ వేస్ట్. ఎంత నేర్చుకున్నా అది మనకి వేస్ట్. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఆర్సీ సర్క్యూట్. మీకు ఆల్రెడీ గ్రోత్ గురించి చెప్పాను. ఓకేనా, మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, కెపాసిటర్ అపోజిట్స్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. మనకి గ్రోత్ సర్క్యూట్ చూసుకున్న ప్రకారం ఎలాగుంటుంది, స్టార్టింగ్ అనేది గ్రోత్ సర్క్యూట్ లో వోల్టేజ్ తక్కువ ఉండి అలా స్లోగా వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి టీ ఈక్వల్స్ టు 0 లో ఆల్రెడీ స్టడీ స్టేట్ వెళ్ళిపోయింది. స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఎలాగుంటుంది, ఛార్జ్ క్యూ. ఛార్జ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఒరిజినల్ గా మనకి ఛార్జ్ ఈక్వల్స్ టు ఏంటి విసి, కెపాసిటర్ ఫార్ములా. దీని మీద చేద్దాం. అండ్ ఇప్పుడు సర్క్యూట్ వేసుకుందాం ఎలాగుంటుందో. టీ ఈక్వల్స్ టు 0 ప్లస్ ద సర్క్యూట్ ఎలాగుంటుంది ఆర్ సి. మనకి ఇప్పుడు ఇది ఆర్ అండ్ ఇది సి, ఆర్ అండ్ సి రాసుకున్నాను. కాకపోతే మనకి ఇప్పటి వరకు ప్లస్ మైనస్ ఉండదు కదా, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు, ఇట్ ఈస్ ఎ డికే, కరెంట్ ఉంటుంది, మనకి కరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం మైనస్ ఆర్ఐ అని రాసుకుంటాం. అండ్ అగైన్ మైనస్ పెట్టాను. ఇక్కడ ఎందుకు మైనస్ పెట్టాను అని మీకు అందరికీ తెలుసు. ఎందుకు, మనకి పొలారిటీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే గ్రోత్ కి డికేకి ఒకలా ఉండదు. గ్రోత్ లో ఛార్జింగ్ ఒక వైపు అవుతుంటే డికే ఇంకోలా అవుతుంటది. ఓకేనా, డికే ఇంకోలా అవుతుంది, మనకి మారుతుంది. ప్లస్ అండ్ మైనస్ పొలారిటీ మారుతుంది గ్రోత్ కి. ఇక్కడ ఆర్ అండ్ ఐ కదా ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఏంటి అవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను మన కేవీఎల్ రాసుకుంటున్నాం. ఇక్కడ ఇదేంటి కేవీఎల్ మైనస్ ఆర్ఐ, రెసిస్టర్ లో కరెంట్ వెళ్తున్నప్పటికీ మైనస్ ఆర్ఐ అనుకున్నాను. నాకు ఇక్కడ వోల్టేజ్ కావాలి, కెపాసిటీ, అందుకని Q/C అని రాసుకుంటాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనకి అప్పుడు ఏమవుతుంది
ఆర్ఐ ఈక్వల్స్ టు క్యూ బై సి అవుతుంది. నేనేం చేస్తాను, ఐ ఇటు ఉంచుకొని క్యూ బై ఆర్సి రాసుకుంటాను. నెక్స్ట్ ఐ అంటే ఏంటి మనకు తెలిసిన వరకు, డిక్యూ బై డిటి, కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్, ఇక్కడ మైనస్ పెట్టాలండి, ఎందుకు మైనస్ వచ్చిందో అందరికి గుర్తుంది కదా. ఇక్కడ మనకి ఈ టర్మ్ మనం ఇటు పంపించుకున్నాం అనుకోండి, ప్లస్ క్యూ బై సి ఉంటుంది, కాబట్టి ఇక్కడ మైనస్ అగైన్ మళ్ళీ ఈ టైప్ వస్తుంది. ఓకేనా, అందుకు చూడండి అప్పుడు ఏమవుతుంది మనకి, క్యూ బై ఆర్సి మైనస్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, సేమ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్, క్యూ ఇక్కడ తెచ్చుకుంటాం అండ్ మైనస్ 1/RC dt ఇంటిగ్రేట్ చేస్తాం, క్యూ నాట్ టు క్యూ, క్యూ నాట్ క్యూ. ఇప్పుడు దీన్ని మొత్తం ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, సేమ్ ln క్యూ బై క్యూ నాట్ ఈక్వల్స్ టు మైనస్ టీ బై ఆర్సి. క్యూని ఎలా రాసుకోవచ్చు, క్యూ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఓకేనా, క్యూని ఎలా రాసుకోవచ్చు, క్యూ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. మనకి క్యూ అంటే ఏంటండి, ఛార్జ్ ఎట్ ఏ టైం, అదేంటి ఇనీషియల్ ఛార్జ్కి ఈక్వల్, ఇనీషియల్ ఛార్జ్కి ఈక్వల్. ఏంటది, క్యూ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. మనకి క్యూ నాట్ అంటే ఏంటండి, ఒరిజినల్గా చెప్పాను, క్యూ ఈక్వల్స్ టు విసి అని ఫార్ములా ప్రకారం. ఇనీషియల్ ఛార్జ్గా కెపాసిటర్ ఇనీషియల్గా వోల్టేజ్ ఎంత ఉంటుందండి, స్టడీ స్టేట్లో టీ ఈక్వల్స్ టు 0 - దగ్గర కెపాసిటర్ వోల్టేజ్ అనేది వి ఉంటుంది. అప్పుడు మనకి క్యూ నాట్ ఏమవుతుంది, విసి ఈ పవర్ మైనస్ టీ బై టౌ. అంటే ఛార్జ్ ఏమవుతుంది మనకి, స్లోగా తగ్గుతుంది.